మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఈరోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది. రాజయోగం పడుతుంది. సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. నిమ్మకాయ అనేది ఒక అద్భుత శక్తులు కలిగిన కాయ. నేచర్లోని కొన్ని కాయలకు కొన్ని రకాల శక్తులు ఉంటాయి. నిమ్మకాయకు చెడును తొలగించి మంచిని తెచ్చిపెట్టే శక్తులు ఉన్నాయి. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దానితో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిమ్మకాయకు శాస్త్రాలలో కూడా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. దేవుళ్ళందరికీ కూడా నిమ్మకాయ అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయకు ఆగిపోయిన ధనాన్ని తిరిగి రప్పించే పవర్స్ ఉన్నాయి. ధన ద్వారాలు తెరుచుకునేలాగా నిమ్మకాయలు చేయగలవు. దుష్ట శక్తులను తరిమి కొట్టగలవు. దైవ శక్తులను అట్రాక్ట్ చేయగలవు. అందుకే అమ్మవారికి నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తారు. నిమ్మకాయలకు ఎన్నో విపరీత శక్తులు ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ధనం దూసుకు వస్తుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ భయం అవసరం లేదు. అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే. ఇక ఈ చంద్రగ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజు ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి 14 ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మొత్తం 3:30 పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు. కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ కాదు. ఇది గ్రహణ వివరణ. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణములన్నిటిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు. కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తువులు ధరించినా తప్పు లేదు. కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకోండి.
అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు ఈ గ్రహణం రోజు క్షవరం చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రహణం రోజు ఏ విధమైన ఊరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్ళను తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం మరియు పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీ సిడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, డబ్బు దూసుకు వస్తుంది, అంతా మంచి జరుగుతుంది, చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు తిది వార నక్షత్రం బాగుంది కదా, కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఐశ్వర్యం కలగాలన్నా, కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరే నిమ్మకాయ పరిహారం చేసుకోండి. నిమ్మకాయ అనేది చెడును తీసేస్తుంది, అంతేకాకుండా మనకు మంచిని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని మారుస్తుంది. నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఒక్క నిమ్మకాయను తీసుకోండి. ఇంట్లో మాకు అస్సలు బాగుండటం లేదు, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేశాము, అవన్నీ కూడా చేసేసి మేము అలసిపోయాము, అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే రాలేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు తప్పక ఈ పరిహారం చేయండి. మీ సుడి తిరిగే రిజల్ట్ వస్తుంది. ఇంట్లో గొడవలు తగ్గడానికి, ఇంట్లో మనశ్శాంతి కలగడానికి, మీ మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవడానికి, అంతేకాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి, మీ ఇంట్లో భార్యాభర్తలకు చక్కగా ఉండడానికి, గొడవలు జరగకుండా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసిన సెకండ్స్లోనే మీరు రిజల్ట్ను గమనించుకోగలుగుతారు. ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి, మనశ్శాంతి ఉంటుంది, మన మనసులో ఉండే చెడు ఆలోచన పోవడానికి అవకాశం ఉంటుంది. నిమ్మకాయలకు అతీత శక్తి ఉంటుంది కనుక చక్కగా ఈ గ్రహణం రోజు ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి. ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయ తీసుకొని దానిని చక్కగా పసుపు నీటితో కడగండి. కడిగి ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మంచి రాగి ప్లేట్ను తీసుకోండి. మా దగ్గర రాగి ప్లేటు లేదనుకునేవారు ఏదో ఒక ప్లేట్ను తీసుకోవచ్చు. ఉన్నవారు మాత్రం రాగి ప్లేట్ను ఈ పరిహారానికి వాడండి. తర్వాత ఈ ప్లేట్లో ఒకే ఒక స్పూన్ గల్లులుప్పు వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఉప్పులో విపరీత శక్తులు ఉంటాయి. ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది, జీరో నుండి హీరోగా ఎదిగేలాగా చేస్తుంది, ఆర్థిక సమస్యలను తీరుస్తుంది. కనుక ఉప్పును వేయండి. తర్వాత ఈ ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి. నిమ్మకాయకు ఒకే ఒక్క చోట కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు తీసుకొని వాటిని ఈ నిమ్మకాయ చుట్టూ ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్లుగా పోయండి. ఎందుకంటే ఆవాలు అతీత శక్తులను కలిగి ఉంటాయి. ఆవాలు దుష్టశక్తులను తరిమి కొడతాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి, ధనం దూసుకువచ్చేలాగా చేస్తాయి. పరిహార శాస్త్రంలో ఆవాలకు చెప్పలేనంత ప్రాధాన్యతను ఇచ్చారు. కనుక ఆవాలు వేయండి. ఇలా ప్లేట్లో ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ప్లేట్ను ఒక్కసారి ఇల్లంతా తిప్పేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి. ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున పెట్టండి. అలా పెట్టిన తర్వాత 4 కర్పూరం బిళ్ళలను పెట్టండి. ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ తర్వాత అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే నిలబడి లేదా కూర్చొని ఆ ప్లేటుకు నమస్కారం చేసుకొని మీకు ఏ కష్టాలు సమస్యలైతే ఉన్నాయో అవి తొలగిపోయి మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ కర్పూరం అంతా కూడా ఆహుతి అయ్యాక ఆ ప్లేట్ను అక్కడే వదిలివేసి మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆ ప్లేట్ను మాత్రం 48 గంటల పాటు కదపవద్దు. ఈ పరిహారాన్ని మొత్తం చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత సీక్రెట్గా చేయాలి. ఆ ప్లేట్ను మాత్రం 2 రోజుల తర్వాత తీయాలి. తీసి దానిలోని ఉప్పును, నిమ్మకాయను, ఆవాలను తీసుకుని వెళ్ళి మొక్కల దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మీ ఇంటి దగ్గరలో పాతి పెట్టవచ్చు, లేదా ఇంటికి దూరంగా అయినా సరే పాతి పెట్టవచ్చు. ఇలా ఈ గ్రహణం రోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకుంటారు, గొప్ప స్థాయికి చేరుకుంటారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి.
దరిద్రమంతా కూడా పోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం రోజు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా పాల్గొన్న పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర, ఇలా ఏవో ఒక ఆకుకూరలను తినిపించండి. ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. దరిద్రాలు పోతాయి. మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఆవుకు ఆకుపచ్చ కూరలను తినిపించండి. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది. బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద, ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు
మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతి రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే, మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్నిస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆకాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధన ధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది.
అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.